హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. జస్ట్ ఇప్పుడే అఖండ 2 తాండవం మూవీ అయితే చూసొచ్చా. ఇంకా మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇది బాలయ్య బాబు తాండవం, బాలయ్య బాబు వన్ మ్యాన్ షో. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. నాకైతే ఓకే, జస్ట్ అంటే లైక్ నేను బాలకృష్ణ గారి గురించే సినిమాకి వెళ్ళా. అంటే ఆయన డైలాగులు అంటే నాకు ఇష్టం, ఆయన చెప్పే డైలాగులు నాకు ఇష్టం, ఆయన చేసే ఫైట్స్ అంటే నాకు ఇష్టం. అంటే ఆయన ఎలాగైనా కొట్టని విలన్స్ని నాకు ఇష్టం అంతే. ఆయన చేసే డ్యాన్స్ అంటే నాకు ఇష్టం, ఆయన చేసే స్టెప్పులు అంటే నాకు ఇష్టం. సో అదే మోడ్లో వెళ్ళాను నేను. సినిమా కూడా నాకు కాస్త అదే విధంగా అనిపించింది. నాకైతే ఓకే, జస్ట్ పర్వాలేదు అనిపించింది. కాకపోతే ఒకటి, అఖండ 1 ఏదైతే ఇంపాక్ట్ చూపించిందో అంత ఇంపాక్ట్ అయితే ఈ మూవీ చూపించలేదు స్టోరీ పరంగా. ముఖ్యంగా అఖండ 1లో అఖండ ఎంటర్ అయ్యాక మూవీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఎండ వరకు కూడా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హాఫ్లోనే అఖండ ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎండ వరకు కూడా ఇంకా అఖండతోనే ఉంటుంది మూవీ. ఇంకా మిగతా క్యారెక్టర్స్ని పెద్దగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ముఖ్యంగా స్టోరీ పరంగా డెవలప్మెంట్ అనేది అంతగా లేదని అనిపించింది. కాకపోతే అఖండ క్యారెక్టర్లో బాలయ్య బాబు గారు మాత్రం అద్దరగొట్టారని చెప్పాలి. సినిమా మొత్తం కూడా సనాతన హైందవ ధర్మం మీద రన్ అవుతుంది. అంటే ఆ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అండ్ ఆ టాపిక్లో బాలకృష్ణ గారు చెప్పిన ఎవ్రీ డైలాగ్, ప్రతి డైలాగ్ కూడా థియేటర్లో బాగా వర్కౌట్ అయ్యి ఫ్యాన్స్ అయితే విజిల్ చేశారు, అరిశారు, రకరకాలుగా ఎంజాయ్ చేశారు. అండ్ దానికి తోడు బాలయ్య బాబు చేసే ఫైట్స్ 1-2 కాదు, ఆయన ఎంటర్ అయిన దగ్గర నుంచి మూవీ ఎండ్ వరకు కూడా ఫైట్స్ అలా వస్తూనే ఉంటాయి. ఆ ఫైట్స్ కూడా ఇంకా వేరే లెవెల్ ఉంటాయి. ఇంకా అది అంటే ఎలా అంటే ఆ ఫైట్స్ బాలయ్య బాబు గారు చేస్తేనే మనం చూడగలం, మనం యాక్సెప్ట్ చేస్తాం. అదే ఫైట్ కనుక ఇంకో వేరే హీరో చేస్తే మనం యాక్సెప్ట్ చేయలేం. సో ఆ విధంగా ఉంటాయి. ముఖ్యంగా హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు దాని తాలూకా రెక్కలు అనేవి వస్తున్నప్పుడు ఒక ఉంటుంది. అంటే సోలంతో రెక్కలు మీదకి తిప్పే షాట్ ఒకటి ఉంటుంది. అక్కడైతే థియేటర్లో జనం ఒక్కసారిగా లేచి చప్పట్లు కొట్టి అరిసి గోల గోల చేసి, నాకు అంటే ఒక పక్క నవ్వు వస్తుంది, బట్ ఎంజాయ్ చేస్తున్నా. సో మ్యాక్సిమం ఆడియన్స్ అందరూ కూడా అలాగే ఎంజాయ్ చేశారు. అలా ఏంటంటే ఒక బాలయ్య బాబు ఫిలిం, నాకు బాలయ్య బాబు ఇలా తీస్తే నేను చూడగలను, ఎంజాయ్ చేయగలను మీరు అనుకుంటే మూవీ అయితే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. లేదు నాకు స్టోరీ కావాలి, లేదంటే నాకు ఆ లాజిక్ పట్టుకుంటా, ఈ లాజిక్ పట్టుకుంటా, నేను ఆ బొక్క ఎదుగుతా, ఈ బొక్క ఎదుగుతా అంటే మాత్రం మూవీ మీకు అంతగా ఏం అనిపించదు, క్లియర్గా చెప్పాలంటే. ఓకే, ఇకపోతే స్టోరీ లైన్ వచ్చేసి చైనాకి మనకి జరిగే యుద్ధంలో విలన్ తాలూకా కొడుకు అయితే చనిపోతాడు. అంటే మన ఆర్మీ వాడు కొట్టిన ఒక దెబ్బగా చనిపోతాడు. దాంతో విలన్ వచ్చేసి ఇండియా మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. బట్ తను వెళ్ళి ఇంకో పర్సన్ కలిస్తే ఇండియాని నాశనం చేయాలంటే అక్కడ ఆర్మీని కానీ ప్రజలను కానీ చంపితే అవ్వదు, వాళ్ళు మళ్ళీ ఫైట్ చేస్తారు. సో ఏం చేయాలంటే ఇండియా ప్రజలందరూ కూడా భగవంతుని విపరీతంగా పూజిస్తారు. మాకు ఏ కష్టం వచ్చినా సరే భగవంతుడు చూసుకుంటాడనే నమ్మకంతో ఉంటారు. మనం ఆ నమ్మకాన్ని పోగొట్టాలి, ఆ నమ్మకం మీద కొట్టాలని చెప్పి వాళ్ళైతే భావిస్తారు. సో ఆ తర్వాత అఖండ వచ్చి ఎలా సేవ్ చేశాడు, ఏం జరిగింది అనేది సినిమా యొక్క మెయిన్ ప్లాట్. ఇంతకు మించి సినిమా గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. ఇకపోతే పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బాలకృష్ణ గారు వన్ మ్యాన్ షో. సినిమా మొత్తం కూడా అఖండ క్యారెక్టర్ మీదే వెళ్తుంది. ఈ సనాతన ధర్మం అఖండ అంతే. మిగతా క్యారెక్టర్స్ కూడా నాకు అంత స్కోప్ ఎక్కడ కనిపించలేదు మూవీలో. ముఖ్యంగా ఎవ్రీ క్యారెక్టర్, ఆ పాప క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ పాప క్యారెక్టర్ మూవీతో పాటు ఎండ వరకు ఉంటుంది. కాకపోతే ఆ పాప క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఏం కనిపించలేదు. యాక్టింగ్లో కానివ్వండి, ఆ డైలాగ్ డెలివరీలో కానివ్వండి, ముఖ్యంగా లిప్సింగ్ కూడా నాకు ఎందుకో సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ అలాగే వాయిస్ డబ్బింగ్ కూడా ఎవరు చెప్పారో తెలియదు కానీ అంత పర్ఫెక్ట్గా సూట్ కాలేదు అనిపించింది. ఇకపోతే సంయుక్త మీనన్ గారిని పెట్టారు. అంటే ఆమెను ఏదో ఒక సాంగ్ గురించి పెట్టారు అనుకున్నాను కానీ ఒక మంచి క్యారెక్టర్ అయితే పెట్టారు. బట్ చాలా త్వరగా ఎండ్ చేశారు ఆ క్యారెక్టర్ని. అట్లీస్ట్ మూవీ ఎండ్ వరకు ఉండి ఎండ్లో అనేది సరే క్లోజ్ చేసి ఉంటే బాగున్నాను. నాకు తెలిసి ఒక 20 minutes ఆర్ 30 minutes ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. ఇంకా ఆది పినిశెట్టి గారిని పెట్టారు. తన ఏమైనా తంత్రాలు మంత్రాలు శక్తులతో వస్తాడు. తన క్యారెక్టర్ని కూడా చాలా ఈజీగా ఎండ్ చేస్తాడు. అఖండ వచ్చి ఏం కాకుండా చాలా సింపుల్ గా చంపేస్తాడు. అండ్ అలాగే వెంటనే చైనా బార్డర్కి వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా ఏం కాకుండా చంపేస్తాడు. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా ట్యాంకర్ ని కాల్తో ఆపరేట్ చేస్తూ ఫైట్ చేయడం, అవన్నీ కూడా ఓకే, మనకు ఓకే. బట్ చాలా మందికి అంత ఇంపాక్ట్ అయితే చూపించకపోవచ్చు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం గురించి చెప్పాలంటే ఆ దోమలై మాదిరిపై సాంగ్ ఒకటి ఉంది స్టార్టింగ్ లో. ఓకే, అది అంత మరీ అంత బ్యాడ్గా ఏం లేదు, బాగానే ఉంది. ఇంకా తర్వాత వచ్చేవన్నీ కూడా దేవుడు స్లోగన్ సెన్స్, దేవుడికి సంబంధించిన సాంగ్స్ వస్తున్నాయి చిన్న చిన్నవి. అవి కూడా మూవీతో పాటు వెళ్ళిపోయి అలా బాగానే అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అయితే చెప్పనవసరం లేదు. కాకపోతే ఒకటి, ఈ అఖండ 1 బీజిఎం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నాకు అదే పడింది అనిపించింది. పెద్ద కొత్త బీజిఎం అనిపించలేదు. బట్ సినిమాకి ఆ సౌండ్ కి ఓకే, అలా వెళ్ళిపోయిందని ఫీలింగ్ కలిగింది. ఓకే, ఓవరాల్ గా ఓకే. ఇంక ఈ సినిమా చూడాలా వద్దా అంటే చెప్తున్నాను కదా, నేను స్ట్రిక్ట్లీ బాలయ్య బాబు ఫ్యాన్, లేదంటే బాలయ్య బాబు ఫ్యాన్ అయినా అవ్వకపోయినా బాలకృష్ణ గారు ఇలా చేస్తే నాకు ఇష్టం, ఫైట్స్ కానీ డ్యాన్స్ కానివ్వండి, డైలాగులు కానివ్వండి అంటే వెళ్ళండి, మీకు ఖచ్చితంగా మూవీ నచ్చుతుంది. లేదు నేను అది ఎదుగుతా ఇది ఎదుగుతుంటే మాత్రం మేబీ మూవీ అయితే నచ్చపోవచ్చు. నాకైతే పర్లేదు, ఓకే అని ఆ ఫీలింగ్ అయితే కలిగింది. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఏదైతే చెప్పారో ఆ డైలాగులు కానివ్వండి, ఆ దైవ క్షేత్రాల గురించి కానివ్వండి,
అంటే మన ఇండియాలో ముఖ్యంగా మనం ఎందుకు దేవుని అంతలా నమ్ముతాం, చెట్లు కానివ్వండి, పుట్టలు కానివ్వండి, ఆ కొండలు కానివ్వండి, అవన్నీ చెప్పిన డైలాగులు ఏవైతే ఉన్నాయో నాకైతే బాగా అనిపించింది. బోయపాటి శ్రీను గారి స్క్రిప్ట్ మీద కాస్త ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా బాగా రాసుకుని ఉంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందను. బట్ ఆయన ఎందుకో ఈ మధ్యని బాగా తేలిపోతున్నారు అబ్బా స్టోరీ పరంగా. ఏదో యాక్షన్ పెట్టేద్దాం, ఫైట్లు పెట్టేద్దాం, సాంగ్స్ పెట్టేద్దాం, చూసేస్తారు ఆడియన్స్ అనుకుంటున్నారు. కానీ స్క్రిప్ట్ పరంగా మాత్రం ఆయన చాలా బాగా ఇంకా డెవలప్ అవ్వాలి కాదు, ఇలా అయితే కష్టం. ఇప్పుడు ఆయనకి కూడా బాలకృష్ణ గారు వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ అయిపోయింది టాలీవుడ్లో. ఇంకా వేరే హీరోతో ఇలాంటి సినిమా కానీ చేస్తే అసలు దేకరు జనాలు. సో ఓకే, ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ కూడా ఇప్పుడు బాలకృష్ణ గారే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ పరంగా కాస్త ఆయనలో ఉన్న స్కిల్ని డెవలప్ చేసుకుంటేనే ఫ్యూచర్లో ఇంకా హీరోతో సినిమా అయితే తీయగలరు. అలా బాలకృష్ణ గారితో సినిమాలు తీసుకుని ఉండలేరు కదా. సో స్క్రిప్ట్ పరంగా మాత్రం ఆయన చాలా వెనకబడుతున్నారు. అదైతే ఆయన చూసుకోవాలి ఫ్యూచర్లో. లేదంటే ఇండస్ట్రీలో కొనసాగడం అంటే చాలా కష్టం. మొన్న స్కంద సినిమా తీశారు కదా రామ్ గారితో, అలాగే ఉంటుంది. బాలకృష్ణ గారితో తప్ప ఇంకా ఏ హీరోతో తీసినా మూవీస్ అయితే స్కంద రిజల్ట్ వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీ అనేది బలంగా ఉండాలి ఎప్పుడైనా సరే. సో నాకైతే మూవీ ఎలా అనిపించింది, మీరు ఎవరైనా సినిమా చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే ఇది బాలయ్య బాబు తాండవం, బాలయ్య బాబు వన్ మ్యాన్ షో. గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.